అమ్మయ్యా, పెళ్ళయ్యేలోపు ప్రణవి ఇంకెన్ని హర్డల్స్ పడుతుందో ఏంటో. స్వామి, ఒకవేళ ప్రణవి పెళ్లి చేసుకుని ఇలాంటి క్రిమినల్ పనులు చేయకుండా నేను బాధ్యత తీసుకుంటాను. ప్రసాద్ ఫ్యామిలీకి నేను అండగా ఉంటాను. నీ ఆశీస్సులతో అంత సవ్యంగా జరిగేలా చూడు స్వామి, ప్లీజ్. షాక్ అయ్యావా? పారిపోయావనుకున్నాను. తగ్గాల్సిన చోట తగ్గకుంటే నెగ్గాల్సిన చోట నెగ్గలేను. అది నేను బాగా అర్థం చేసుకున్నాను. ప్రేమ ఉండొచ్చు, కానీ విరక్తి కలిగించేంత ప్రేమ వేస్ట్. ఎవ్వరూ పట్టించుకోరు. నేను అదే చెప్తున్నాను. ప్రేమించొచ్చు, కానీ మనుషుల్ని చంపేంత ప్రేమించకూడదు. నా బావ మీద నా మనసులో ఉన్న ప్రేమ అలాంటిది, ఎప్పటికీ పోదు. స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఫ్యాన్ తిరుగుతుంది, కానీ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే ఫ్యాన్ ఆగదు. నీ బావ మీద ప్రేమ కూడా అంతే. మనసులోంచి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు నా ట్రూ లవ్ని నీ హార్ట్లోకి దింపుతాను. సెట్ అయిపోతావు. నిన్ను చంపాలనుంది. ఎలా చంపుతాను కూడా తెలీదు, కానీ చావు భయంతోనే చంపేస్తాను. కోపంతో నువ్వెంత రెచ్చిపోయినా నీ కోపాన్ని ఆర్పే ఫైర్ ఇంజిన్ అవుతాను ప్రణవి. సరే, ఇప్పుడేంటి? మన మ్యారేజ్ ఆర్నమెంట్స్, బట్టలు రెడీగా ఉన్నాయి, వెళ్దామా? ప్రణవి, ఐ లవ్ యూ.